పూజలు, ఉపవాసాలు, అభిషేకాలు ఇవన్నీ చేయాలా? కన్నప్ప ఇవేం చేశాడని శివుడు దర్శనమిచ్చాడు? భక్తి అంటే మాంసం సోమవారం తిన్ను, ఆదివారం తిన్ను. ఏ శివుడంతటి వాడు కన్నప్ప మాంసం పెడితే తినలేదా? డోంట్ బ్రింగ్ గాడ్ టు ద కిచెన్ లెవెల్ అన్నాడు వివేకానందుడు. ఎస్, వేటాడి కడుపు నింపుకోవడం తప్ప వేరే ఏమీ తెలియని కన్నప్ప శివుడు ఆకలితో ఉన్నాడని మాంసం పెడితే శివుడు తిన్నాడు. కానీ ఒకసారి శివుడి కంట్లో నుంచి రక్తం కారుతుంది. అది చూసి శివుడికి గాయమైందని విలవిల్లాడిపోతూ ఉండగా ఆయనకు ఒక ఐడియా వచ్చింది. కంటికి కన్నే మందు అనే ఈ థాట్ ఎప్పుడు వచ్చిందో, ప్రాణంబు పోవునో తనవు భంగమునందునో కానక తూనికా బాణము చిర్రునలాగి, చూడండి వేగంగా తీశాడట బాణం. మందు దొరికింది, శివుడికి నయం చేసేయచ్చు అని. భల్ల ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి కృచ్చి ఒక గ్రుడ్డు వడిని ప్రకలించి శ్రోణిత ద్రోణికైన దైవత శిరోమణి కంట నమర్చెనంతటన్. కన్ను తీసి శివలింగానికి పెట్టాడట. రక్తం ఆగిపోయింది. ఇప్పుడు రెండో కంట్లో నుంచి రక్తం వస్తుంది. ఇంకా ఆయనకు టెన్షన్ లేదు, ఎందుకంటే తన రెండో కన్ను ఉందిగా, నయం చేసేయచ్చు అనుకున్నాడు. అని రెండో కన్ను తీయబోతుండగా ఆయనకు మళ్ళీ డౌట్ వచ్చింది. నేను రెండో కన్ను పెట్టిన తర్వాత నీ మూడో కన్నులో నుంచి రక్తం వస్తే ఆలోచించంటున్నాడు. మనోదృష్టికి మూలమైన నా ప్రాణములు నీకిత్తున్, నా ప్రాణాలే నీకిచ్చేస్తాను అన్న గాఢమైన భక్తి కలిగిన కన్నప్ప హృదయం ముళ్ళులున్న గులాబీ పూలు వేస్తే గుచ్చుకుండా ఆయన ఇంకితం లేకోకుండా రొట్ట తీసుకెళ్లి శివలింగాల మీద పడేసే బుద్ధులున్న మనకు కన్నప్ప హృదయం అర్థమవుతుందా? వివేకానందుడు ఏది పడితే అది, ఎలా పడితే అని తినమని ఆయన ఉద్దేశమా? భగవంతుణ్ణి కిచెన్ లెవెల్కి మనం లాగకుండా భగవంతుడి లెవెల్కి సాధనతో మనం చేరుకోవాలన్నది ఆయన ఉద్దేశం. కామెంట్ జై శ్రీకాళహస్తీశ్వర.